Welcome to Kiran Classroom యూట్యూబ్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు సైన్స్ బోధన చేయాలని ఏర్పాటు చేసి ఉన్నాను. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ యొక్క కరోనా టైంలో విద్యార్థికి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చదువుకోవడానికి లేదా నేర్చుకోవడానికి సరైనటువంటి మార్గం లేదని ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నాను. ఈరోజు మొదటిగా నేను 10వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి చాప్టర్ అయినటువంటి పోషణ, న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్, ఆహార సరఫరా వ్యవస్థ గురించి నేను మీకు వివరించాలని అనుకుంటున్నా. ఈ పాఠం యొక్క ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం చూసినట్లయితే అసలు పోషణ అనేది జీవికి ఎందుకు, వై వీ నీడ్ న్యూట్రిషన్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్, అసలు పోషణ అనేది ఎన్ని రకాలు అన్న విషయం గురించి మనం ఈ యొక్క లెసన్లో తెలుసుకుంటాం. సో అదేవిధంగా మొక్కలు జంతువులకు పోషణ గురించి కూడా తెలుసుకుంటాం. అయితే పోషణలో ముఖ్యమైన అంశం ఏంట్రా అంటే ఆహారం. ఈ యొక్క ఆహారం యొక్క ఆవశ్యకత ఏంటి, మనకి ఎందుకు ఆహారం అవసరం అన్న అనేక అంశాలతో పాటుగా జీవుల్లో లేదా మొక్కల్లో ఆహారం జరిగేటప్పుడు ఈ రకమైన చర్యలు జరుగుతాయి, అంతేకాకుండా ఆహార సేకరణ అనేది ఎలా జరుగుతుంది అన్న అంశాల గురించి మనం ఈ యొక్క సెక్షన్లో మనం తెలుసుకుందాం. మొదటిగా ఆహారం. సో ముందే చెప్పుకున్నాం, జీవుల్లో ఆహారం అనేది జీవుల యొక్క బ్రతుకు తెరువుకి ఆహారం అనేది చాలా అవసరం. అయితే ఈ యొక్క ఆహారం జీవులకి ఎందుకు అన్నట్లయితే మొదటిగా పెరుగుదల. సో అన్ని జీవుల్లో కూడా పెరుగుదల అనేది మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, పక్కన మీకు చూపిస్తున్నాను. సో అవి ఒకటి జంతువులైనప్పటికీ వాటిలో మనం పెరుగుదల చూస్తాం, మొక్కల్లోనూ పెరుగుదల చూస్తాం, మానవుల్లోనూ పెరుగుదల చూస్తాం. అంటే ప్రతి జీవికి కూడా అవి పెరుగుదల జరగాలి అంటే వాటికి ఏం అవసరం, ఆహారం అనేది అవసరం. ఇంకా రెండవది ఏంటంటే ఆహారం వల్ల మనకేమొస్తుందంటే శక్తి వస్తుంది. మరి శక్తి అనేది మనకెందుకు అని ఆలోచించినట్లయితే మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం చాలా పనులు చేయాలి. విద్యార్థులు అనుకోండి, లేచి మొహం కడుక్కుని స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి, అలాగే ఆటలాడుకోవడానికి. సో ఇలాగా ఒక విద్యార్థికి శక్తి అనేది అవసరం. అలాగే ఒక పెద్దవారిలో చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క దినచర్య అంటే డైలీ యాక్టివిటీస్ ఏంటి, మన తల్లిదండ్రులు సో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడానికి అంటే ప్రయాణం చేయడానికి, సో సైకిల్ మీద వెళ్ళారనుకోండి, వాళ్ళు సైకిల్ తొక్కడానికి ఏం కావాలి, ఊరికనే సైకిల్ వెళ్ళిపోతుందా, లేదు కదా. సో కొంత ఎనర్జీ ఉంటేనే మనం సైకిల్ తొక్కగలం. సో ఈ యొక్క శక్తి అనేది మనకి ఎలా వస్తుంది అన్న విషయాన్ని గురించి మనం తర్వాత చర్చిద్దాం. సో అయితే ఆహారం వల్ల మూడవదిగా మనకు వచ్చేది ఏంటంటే ఆరోగ్యం. చూడండి, మన శరీర ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మన శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు అనేది జరగాలి. అయితే ఈ యొక్క జీవక్రియలు అనేది ప్రతి కణంలో కూడా జరుగుతుంటుంది. ఈ జీవక్రియలు అనేవి అన్నీ కూడా సక్రమంగా జరగాలంటే మనకి ఆహారం అనేది అవసరం. సో కాబట్టి మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తినాలి.
సో మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుంటారు. సిక్స్త్ క్లాస్లో మొదటి లెసన్ అవర్ ఫుడ్, మన ఆహారం. ఓకేనా? అక్కడ మనం చెప్తాం మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైన ఆహారం అనేది ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో అన్నీ ఉన్నట్లయితే దాన్ని సమతుల్యమైన ఆహారం అంటామని, బ్యాలెన్స్ డైట్ అంటామని మనం మన సిక్స్త్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం. మరి జీవి జీవక్రియలు నిర్వర్తిస్తుంది. ఆ యొక్క జీవక్రియలు జరగాలంటే మనకు ఆహారం అవసరం అని మనం తెలుసుకున్నాం. అయితే జీవక్రియలు ఏంటి అంటే మొదటిది పెరుగుదల. ఓకే, పెరుగుదల గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. పెరుగుదల అనేది అన్ని జీవుల్లోనూ ఉంటుంది, ఐదర్ ప్లాంట్స్ అండ్ ఆర్గనిజమ్స్, జీవుల్లో. రెండో లైఫ్ ప్రాసెస్ ఏంటంటే జీవక్రియ ఏంటంటే జీర్ణక్రియ. మొక్కల్లో కూడా అలాగే జంతువుల్లో కూడా జీర్ణక్రియ అంటే మొక్కలు కానీ జంతువులు కానీ అవి తీసుకున్నటువంటి ఆహారాలు అనేవి వాటికి జీర్ణం అవ్వాలి. మూడోది శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది మొక్కలలో శ్వాసక్రియ జరుగుతుంది, జంతువుల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుంది. నాలుగోది ప్రసరణ. అంటే మనం తీసుకున్న ఆహారం మన శరీర భాగాల్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి. సో మొక్కల్లో అనుకోండి, మనం 9th క్లాస్లో చదువుతాం, మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా వాస్కులర్ బండిల్స్, నాలికా పుంజాల్లో జరుగుతుందని చదివాం. అంటే మొక్కల్లో నీరు అనేది జైలం, దారువు అనేటువంటి కణజాలం ద్వారా జరుగుతుంది. మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా అనేది ఫోలం, పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. అలాగే జంతువుల్లో ఆహార పదార్థాల రవాణా అనేది రక్తం ద్వారా జరుగుతుంది. ఆల్రెడీ మనం ఈ యొక్క 10th క్లాస్లో శ్వాసక్రియ గురించి, ప్రసరణ గురించి అండ్ ఐదోది విసర్జన క్రియ. విసర్జన క్రియ గురించి మనకి ప్రత్యేకించి చాప్టర్స్ ఉన్నాయి. సో దానిలో మనం క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ విసర్జన క్రియ మొక్కల్లో కూడా విసర్జన జరుగుతుంది. చూడండి, మొక్కల్లో యొక్క ఆకులు రాలిపోతూ ఉంటాయి, చిన్న చిన్న పండ్లు పూర్తిగా అభివృద్ధి చెందకుండానే రాలిపోతూ ఉంటాయి. సో ఇలా రాలిపోతున్నాయంటే కారణం ఏంటంటే అక్కడ ఆ యొక్క ఆకులు చివరి భాగాల్లో వ్యర్థ పదార్థాలు అనేవి సేకరం రావడం వల్ల అవి క్రిందకి రాలిపోతుంటాయి. అలాగే మనిషి నుంచి కూడా మనం తీసుకున్న ఆహారం అనేది ఆహారంలో మన శరీరాన్ని తీసుకోగా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి విసర్జన క్రియ రూపంలో బయటికి మన శరీరం నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క జీవక్రియలు అనేవి జంతువుల్లో, మొక్కల్లో కూడా మనం ఈ యొక్క జీవక్రియలను చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆహార సేకరణ. జీవుల్లో ఆహార సేకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అయితే జంతువుల్లో ఆహార సేకరణ ఎందుకు అంటే, జీవులకి ఎందుకు ఆహార సేకరణ జరుపుతాయి అంటే వాటి శరీర ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉంచుకోవడం అవసరం. కాబట్టి జీవులు ఆహార సేకరణ జరుపుతూ ఉంటాయి. జంతువుల్లో శరీర ఉష్ణోగ్రత అనేది చాలా అవసరం. ఆ ఉష్ణోగ్రత అనేది ఆ జీవి నివసించేటువంటి ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఆహార సేకరణ అనేది మొక్కల్లో, జంతువుల్లో ఒకే విధంగా ఉండదు. అంతేకాకుండా తినే ఆహారంలో కూడా వ్యత్యాసం అనేది మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి తీసుకున్నాం అనుకోండి, మనిషి ఆహారం అనేది అందరు మనుషులు ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారా? లేదు కదా. వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఓకేనా, వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి ఆహారం అనేది తింటూ ఉంటారు మనుషులు అనేవాళ్ళు. అలాగే మొక్కల్లో కూడా ఆహార సేకరణ అనేది కొన్ని నేల నుంచి ఆహారాన్ని తీసుకుంటే, ఇంకొన్ని మొక్కలు ఇతర మొక్కల మీద ఆహారాన్ని ఆధారపడి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఆహార సేకరణ బట్టి జీవులని మనం 2 రకాలుగా విభజిస్తూ ఉంటాం.
లేదా ఆహార సేకరణని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి స్వయం పోషకాలు, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అని. రెండవది పరపోషకాలు, హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అంటాం. స్వయం పోషకాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏంటి? మొక్కలు. పరపోషకాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇతర జంతువులు. స్వయం పోషకాలు అంటే ఏంటి? తనంతట తానే ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి జీవుల్ని మనం స్వయం పోషకాలు అంటాం. పరపోషకాలు అంటే ఇతర జీవుల మీద ఆధారపడి, అంటే ఇతర జీవులను తింటూ అవి సర్వైవ్ అవుతూ ఉంటాయి, తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అటువంటి జీవులను మనం హెట్రోట్రోఫిక్ పరపోషకాలు అంటాం. దానికి ఎగ్జాంపుల్ మనమే, హ్యూమన్ బీయింగ్స్. మొదటిగా స్వయం పోషకాల్లో పోషణ, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ఈ స్వయం పోషకాల్లో పోషణ అనేది చాలా ముఖ్యమైనది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? స్వయం పోషకాలకి ముందుగానే మనం మాట్లాడి ఉన్నాం, మొక్కలు. నిజానికి మనం కూడా మొక్కల మీదే ఆధారపడుతున్నాం. ఇంచేత అంటే మన యొక్క భారతదేశం తీసుకుంటే, మనం భారతదేశంలో ఎక్కువ శాతం భూభాగంలో ఏం పండిస్తున్నారంటే మొక్కల్ని, అంటే పంటల ద్వారా పంటల్ని పండిస్తూ ఉన్నారు. ఈ పంటల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాల వల్లే మనం మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అందరం కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వీటి మీద బ్రతుకుతున్న మొక్కల మీదే బ్రతుకుతున్నాం. మొక్కలు స్వయం పోషకాలు అనుకుంటాం. ఆహారం తయారు చేసుకోవాలంటే ఎవరికైనా సరే ఏం కావాలి? ముడి పదార్థాలు అనేవి కావాలి. చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక ఆహార పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ అనేది వండాం అనుకోండి. సో దానికి ముడి పదార్థాలు ఏం కావాలి? ఇడ్లీ ఎలా తయారు చేస్తాము అంటే, సో మినప్పప్పు, ఇడ్లీ రవ్వ కదా, ఇక్కడ రెండు పదార్థాలు కలిసి, అలాగే దానికి తగినటువంటి సాల్ట్ కలిపి, ఈ మూడింటిని కలిపి మనం వండినప్పుడు వచ్చేటువంటి ఇడ్లీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? ఆహారం అంటాం. అయితే ఆ యొక్క ఇడ్లీ అనేది నిర్మించాలంటే ఏమేమి ఉపయోగించాం? అయితే ఏటినైతే మనం ఉపయోగించామో, అంటే ఒక ఆహార పదార్థానికి వేటినైతే ఉపయోగించామో వాటిని ముడి పదార్థాలు లేదా ఇంగ్రీడియంట్స్ అంటాం. అలాగే మొక్కలను ఏమన్నా స్వయం పోషకాలు అంటే వాటంతట అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయని చెప్పాం. మరి ఆహారం తయారు చేసుకోవాలంటే మొక్కలకు కూడా ఏం కావాలి? మరి ఏం కావాలి? కొన్ని ముడి పదార్థాలు కావాలి. ఆ ముడి పదార్థాలు ఏంటి అని ఆలోచిస్తే, ఒకటి నీరు, రెండోది కొన్ని వాయువులు, ఆ వాయువుల్లో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, మూడోది కొన్ని లవణాలు, నాలుగవది సూర్యరశ్మి. ఈ నాలుగిటిని మొక్కకి మనం ముడి పదార్థాలుగా చెప్పొచ్చు. ముడి పదార్థాలు అంటున్నాం కాబట్టి నీరు, లవణాలు అనేవి మొక్కకు ఎక్కడి నుంచి లభిస్తారంటే నేల నుండి లభిస్తాయి. మొక్క నీటిలో కరిగినటువంటి లవణాలని వేర్ల ద్వారా తీసుకుంటుంది. మనం పై చెప్పినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఏంటవి? నీరు, లవణాలు, కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుని మొక్కలు ఏ పదార్థాన్ని తయారు చేస్తారంటే కార్బోహైడ్రేట్స్గా తయారు చేస్తాయి. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ శాతం ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే మొక్క ఈ కార్బోహైడ్రేట్స్తో పాటుగా ఫ్యాట్స్, క్రొవ్వుల్ని, ప్రోటీన్స్, మాంసకృత్తుల్ని కూడా తయారు చేస్తూ ఉంటాయి. అయితే మొక్కల్లో ఈ జీవక్రియలు ఎలా జరుగుతాయి అన్న విషయంలో చాలా వరకు శాస్త్రవేత్తలు
కనుగొనలేకపోయారు. అంటే చాలా కాలం ఏమనుకున్నారంటే ఓన్లీ నేల నుంచి వచ్చేటువంటి పదార్థాలు, నీరు లేదా నేలలో కలిగినటువంటి లవణ పదార్థాలు, లవణాల వల్లే మొక్క ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుందని నమ్మారు. అయితే వాన్ హెల్మెంట్ తన ప్రయోగాల ద్వారా మొక్కల పెరుగుదలకి కేవలం భూమి నుంచి వచ్చేటువంటి నీరు ఒకటే కాదు, ఇన్ని పదార్థాలు అవసరం మొక్క ఆహార పదార్థం తయారు చేయాలంటే అని తన ప్రయోగాల ద్వారా చెప్పడం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో అతనే వాన్ హెల్మెంట్. ఎవరు? వాన్ హెల్మెంట్. సో ఇతని యొక్క ప్రయోగం ప్రక్కనే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ వాన్ హెల్మెంట్ నిర్వహించినటువంటి ఈ ప్రయోగం మీరు 7th క్లాస్లో 10వ పాఠం మొక్కల్లో పోషణ అనే అంశంలో మీరు చదవడం జరిగింది. సో 1648లో ఈ యొక్క వాన్ హెల్మెంట్ అనే ఇతను బెల్జియం దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతను తన యొక్క ప్రయోగాల ద్వారా ఓకేనా తన యొక్క ప్రయోగాల ద్వారా ఏం ప్రయోగం చేశాడంటే ఒక మొక్కను తీసుకుని దానికి ఒక పోటెడ్ ప్లాంట్ అంటే కుండీలో ఉన్న మొక్కను తీసుకుని దాని యొక్క వేర్లు ఎక్కడైతే ఉంటాయో ఆ భాగంలో ఇవి ఏం చేశాడంటే రంధ్రాలు ఉన్నటువంటి ఒక ప్లేట్ నుంచి దాన్ని తన యొక్క వరండాలో పెట్టడం జరిగింది. అయితే తను నీరేమీ వేసేవాడు కాదు. సో వర్షం ద్వారా అంటే వర్షం కురిసినప్పుడు వచ్చినటువంటి నీరు వాటి ద్వారా ఆ మొక్క పెరుగుదల చేశాడు. తన యొక్క ఎక్స్పెరిమెంట్ని ఇతను ఎన్నాళ్ళు చేశాడట? 5 years చేశాడు. అయితే 5 years తర్వాత అంటే ప్రయోగానికి ముందు ఇతను ఏం చేశాడంటే ఆ మొక్క యొక్క వెయిట్ అండ్ సాయిల్ యొక్క వెయిట్ని లెక్క కట్టడం జరిగింది. ఒక 5 సంవత్సరాల తర్వాత మరలా సాయిల్ యొక్క వెయిట్ నెక్స్ట్ మొక్క యొక్క వెయిట్ని చూశాడు. అయితే సాయిల్ వెయిట్ అనేది పెరగల, కానీ మొక్క పెరుగుదల అనేది కనబడింది. అంటే దాన్ని బట్టి ఏం చెప్పాడంటే మనం వేసేటువంటి నీరు వల్లే కాదు, ఇంకొన్ని అవేంటి మనకు అక్కడ కనబడుతుంది. ఏంటి? సూర్యుడు. అలాగే సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నేల నుంచి వస్తున్నాడా? కాదు కదా. అలాగే కొన్ని రకాల వాయువులు అనేవి ఈ యొక్క ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి మొక్కకి ఉపయోగపడతాయి నీటితో పాటుగా అని గుర్తించడం జరిగింది. ఓకే, ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? ఈ ప్రక్రియకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏమిటి? అవి ఎక్కడి నుంచి లభిస్తాయి? ఈ ప్రక్రియలో ఏ దశలో ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆ ప్రక్రియ ఏంటిరా అని మనం పరిశీలించినట్లయితే ఆ ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ ఏమంటాం? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్. సో ఈ యొక్క ఫోటోసింథసిస్ అన్న విషయాన్ని కూడా మీరు ప్రీవియస్ క్లాసెస్లో చదవడం జరిగింది. అంటే 7th క్లాస్లోనే చదువుతారు. ఓకేనా? సో ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ క్రమంలో ఒక ఆకుపచ్చని వర్ణకం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ యొక్క ఆకుపచ్చని పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామనంటే పత్రహరితం అని అంటాం. ఇంగ్లీష్లో క్లోరోఫిల్. ఈ పత్రహరితం సహాయంతోనే కిరణజన్య సంయోగక్రియలో సరళ పదార్థాలు అనేవి సంక్లిష్ట పదార్థాలుగా మార్చబడుతూ ఉంటాయి. ఇక్కడ సరళ అకర్బన పదార్థాలని వేటిని అంటామంటే కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడేటువంటి ముడి పదార్థాలైనటువంటి నీరు, కార్బన్ డైఆక్సైడ్ని మనం సరళ అకర్బన పదార్థాలు అంటాం. మరి ఈ యొక్క సరళ అకర్బన పదార్థాలు ఎలా మారుతాయని చెప్పాం? సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారుతాయి. ఆ సంక్లిష్ట కర్బన పదార్థాలు ఏంటంటే గ్లూకోజ్,
స్టార్చ్, సెల్యులోజ్ మొదలైనటువంటి అణువుల రూపంలో ఈ యొక్క సంక్లిష్ట కర్బన పదార్థాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనినే మనం ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ అని అంటాం. అంటే మొక్క నేలలో ఉన్నటువంటి నీటిని, గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించుకుని కాంతి సమక్షంలో, అలాగే క్లోరోఫిల్ అనే పత్రహరిత అనే ఆకుపచ్చని పదార్థం సహాయంతో కార్బోహైడ్రేట్స్ని తయారు చేసేటువంటి ఈ ప్రక్రియను మనం కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. అయితే గత 200 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఈ యొక్క సంక్లిష్ట పదార్థాలు ఏర్పడేటువంటి ప్రక్రియని ఒక సమీకరణ రూపంలో వ్రాయడం జరిగింది. అయితే ఈ సమీకరణాన్ని 1931లో సిబి వ్యాన్ నిల్ అనే శాస్త్రవేత్త ఈ సమీకరణం మనకి చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడురా అంటే, ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడాలి అంటే ఒక అణువు నీటిని, అలాగే కార్బన్ డయాక్సైడ్ని కలిపి కార్బోహైడ్రేట్స్కి ఉపయోగిస్తాం అన్న విషయం చెప్పడం జరిగింది. సో మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఈక్వేషన్ చాలా ముఖ్యమైనటువంటి ఈక్వేషన్. సో దీన్ని అన్ని సందర్భాల్లో లేదా అన్ని సంవత్సరాల్లోనూ కూడా 1 మార్క్ క్వశ్చన్కి కానీ లేదా 2 మార్క్స్ క్వశ్చన్కి కానీ లేదా బిట్ల రూపంలో ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనకి బిట్ అనేది ఉంటుంది, మార్కులు అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్? సో రేపు పార్ట్ 2, న్యూట్రిషన్ పార్ట్ 2లో మిగిలిన విషయాలు మనం మాట్లాడతాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో గంట సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ.